మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య విపరీతంగా పెరిగిపోయిందని బాలాజీనగర్, మర్రి రాజిరెడ్డి, వెంకట్రామయ్య కాలనీ ప్రజలు మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మిషన్ భగీరథ నీరు రావడం లేదని, నీటి ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నీటి సమస్య పరిష్కరించాలని కమిషనర్ నాగిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమస్యపై వివరణ కోరగా కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు. రానున్న 3 రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. వార్డ్ నుంచి మహిళలము అందరము 14th వార్డ్ నుంచి 150 మెంబర్స్ మేము వచ్చాము. గత నిన్న మొన్న కూడా చాలా అప్లికేషన్స్ ఇచ్చాము. అప్లికేషన్స్ దగ్గర నుంచి కూడా ఏం రియాక్షన్ రాకపోయే వరకు మేమందరం చాలామంది ధర్నాకు దిగాము. వాళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే పక్క నుంచి బోర్లు వేస్తాము, మోటార్స్ ఫిల్ చేస్తాము అని చెప్పారు. దానివల్ల కూడా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము అనుకోవట్లేదు. ఏంటంటే అక్కడ ఉన్న మా జనాభా ఎక్కువ, ట్యాంక్ కెపాసిటీ చాలా తక్కువ. వచ్చే వాటర్ కూడా ఎంత 10 minutes 15 minutes కూడా సరిగ్గా రావట్లేదు. సఫిషియన్సీ ఆఫ్ వాటర్ సరిగ్గా రావట్లేదు, చాలా సన్నగా వస్తుంది. ఆ సన్నగా వచ్చిన వాటర్ నేను లోకల్ మేడ్చల్ బిజినెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. గత 12 సంవత్సరాల నుంచి ఉన్నా. నేను ఉండేది బాలాజీ నగర్లో. ఇక్కడ ఈరోజు ఒక సమస్య ఏంటంటే మేజర్గా నీటి వసతి సరి అయిన సప్లై లేకుండా గత సంవత్సరం లోపల గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సమస్య లేకుండా మిషన్ భగీరథ నుంచి వచ్చిన వాటర్ అందరికీ సఫిషియెంట్గా మేడ్చల్ మేజర్ ప్రాబ్లం నీరుదే ఉండే. ఆ వాటర్ ప్రాబ్లం అండ్ కరెంటు ప్రాబ్లం ఇవి రెండు కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మేజర్గా మేడ్చల్ ప్రజలు అందరూ ఒక కాలనీ అనేది కాదు, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వాటర్ వచ్చినా కానీ ఒక్కోసారి 4 రోజులు 5 రోజులు కూడా వాటర్ రాలే రోజులు కూడా ఉన్నది. వచ్చిన వాళ్ళు పట్టుకొని ఉన్నారు, రాని వాళ్ళు ట్యాంకర్లు తెప్పించుకొని కూడా ఉన్నారు. ట్యాంకర్లు కూడా అది సమయానికి టైంకు మనకు అందుబాటులో లేకుండా అయిపోయింది. ఎందుకంటే విపరీతమైన సమస్య ఉన్నది కనుక